హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్టే ఉన్నారనమాట. బేసికల్గా ఈవెంట్స్లో కావచ్చు, ఫెస్టివల్స్లో కావచ్చు, భోజనాలు చాలా ఇంపార్టెంట్. బట్ అందులో యూస్ చేసే పేపర్ ప్లేట్ గురించి రైట్ నో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ లక్ష్మణ్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో గత 20 ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో మా అందరికీ ఏంటంటే ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడు భోజనాలు చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీళ్ళు ఇలాంటి భోజనాలు పెట్టారు, అలాంటి భోజనాలు పెట్టారని మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ పేపర్ ప్లేట్స్ కూడా డిమాండ్ పెరిగింది. సో అది మీరు ఫస్ట్ అగ్రీ చేస్తారా చేయరా చెప్పండి. డిమాండ్ బాగానే పెరిగింది, కానీ వాళ్ళు క్వాలిటీ అనేది సరిగా తయారు చేయడం లేదు. క్వాలిటీ దానికి ఏమో మార్కెట్ లేకుండా అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే అసలు ఏదైతే క్వాలిటీ ప్లేట్ మనం ఫంక్షన్లో యూజ్ చేయాలనో అది కాకుండా మనం వేరే నార్మల్ ప్లేట్స్ యూజ్ చేసి కొంచెం హెల్త్కు ప్రాబ్లం అనేది తీసుకొచ్చుకుంటారు. అంటే ఫస్ట్ శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 2004లో బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంత మార్కెటింగ్ కూడా లేకుండే, ఇంత మిషనరీ కూడా లేకుండే మనకు. దాని తర్వాత మేము కూడా స్టార్టింగ్లో మిషనరీ తయారు చేసినాం. దాని తర్వాత మళ్ళీ మెటీరియల్ తయారు చేసినాం. కొన్ని సంవత్సరాల తర్వాత మెటీరియల్ స్టార్ట్ చేసినాం. మెటీరియల్ తయారు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్లేట్స్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మేము తయారు చేసే ప్లేట్లలో ఏమిటంటే ఫిలిం మీద ప్రింటింగ్ అనేది ఉండదు, బోర్డు మీద ప్రింటింగ్ ఉంటుంది, పైన ప్లెయిన్ ఫిలిం వాడతాం. ఈ ప్లెయిన్ ఫిలిం అనేది మనం ఎక్కడైనా వాడవచ్చు. అది దాంట్లో అసలు కెమికల్ మెల్ట్ కాదు, కెమికల్ అసలు దాంట్లో యూజ్ చేయరు. అసలు దాంట్లో ఎట్లాంటి మనకు హానికరమైన కెమికల్స్ అనేటివి దాంట్లో ఉండవు. అవి అయితే ఇది మార్కెటింగ్లో కొంత కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల వీళ్ళు తక్కువ క్వాలిటీ దాంట్లోకి పోయి కొంచెం పబ్లిక్ కూడా హెల్త్ ఇష్యూస్ తీసుకుంటారు. దాన్ని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి మనం ఇంటర్వ్యూకి రావడం జరిగింది. సో అంటే బేసికల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం ఇంటర్వ్యూస్ కొన్ని ప్రమోషన్స్ చేస్తాము, అంటే కొన్ని మనకు తెలిసినవి చెప్తాం. కానీ ఇప్పుడు మాత్రం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీరు మాట్లాడుతున్నారా? మేము ఇప్పుడు ఈ హెల్త్ పరంగానే కాదు, బిజినెస్ పరంగా కూడా పబ్లిక్లలో చాలా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి అసలు మేజర్గా అదే పాయింట్ మీద మేము ఈ విషయాలన్నీ పబ్లిక్ తెలవాలన్న ఉద్దేశంతో మేము మీ ముందుకు రావడం జరిగింది. అయితే దీంట్లో వీళ్ళు పేపర్ ప్లేట్ మిషనరీ పర్చేజ్ చేసేవాళ్ళు వాళ్ళకు సరైన అవగాహన అనేది లేక నష్టాలలో చాలామంది కూరుకుపోతున్నారు. అయినా కానీ సరే మళ్ళీ కొత్త వాళ్ళకు ఏంటంటే ఈ విషయాలు తెలవటం లేదు. ఒక మీడియా ద్వారా వాళ్ళకు ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలవాలని చెప్పేసి ఈ కొత్తగా మిషనరీ పెట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే ఈరోజు స్టూడియోకి రావడం జరిగింది. అయితే మిషనరీ పర్చేజ్ చేసే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికే వెళ్తుర్రు. వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మిషనరీ ఎట్లా ఉంటుంది, ఏంటి బిజినెస్ ఎట్లా ఉంటుందని. ఈ మిషనరీ సేల్ చేసే అతను కంపల్సరీ వాడు మిషనరీ సేల్ చేసుకోవడానికే ఉన్నాడు కాబట్టి మిషనరీ బాగుంటుంది అని చెప్పేసి వాడు దాని గురించి మంచిగా లేనిపోని చెప్పి మీకు ఒక 50,000 రూపాయల మిషనరీ కొంటే నెలకు ఒక 30,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి మనసులకు మాయ మాటలు చెప్పి వాళ్ళని ట్రాప్లో పడేస్తారు. వాళ్ళు ఫీల్డ్ గురించి తర్వాత మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము ఇంతగానంగా నష్టపోయినామా అని చెప్పేసి అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ఇట్లా వీళ్ళు నెలకు 30,000 ఇన్కమ్ వస్తుందన్న ఆశతోటి చాలామంది ఖాళీ వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ ఫైనాన్స్లలో అమౌంట్లు తీసుకొచ్చి బిజినెస్లలో పెట్టి చాలా వరకు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ మిషనరీ ఎక్కడ సేల్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. అంటే లక్ష్మణ్ గారు, బేసికల్గా మీరు చెప్తుంది ఏంటంటే ఈ పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వారు కూడా కొంత రకంగా దందా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అంటే మనం ఒక మాట చెప్పేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ప్రూఫ్ కావాలి. మీరు చూసినవి ఏంటి, అసలు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు మేము చూడడం కాదు, మోసపోయిన వాళ్ళే మా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తుర్రు. ఎట్లా అంటే సార్ మాకు దీంట్లో ఒక ప్లేటు మీద మాకు ఒక 25 పైసలు లాభం వస్తుంది, ఒక 30 పైసలు లాభం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని మాటలతోటి మభ్య పెట్టేసి మాకు మిషన్లు అమ్మిండ్రు. ఇప్పుడు మేము మార్కెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దాంట్లో ఒక 5 పైసలు 6 పైసల కంటే ఎక్కువ ప్రాఫిట్ రావటం లేదు. కాబట్టి మేము అసలు ఈ మార్కెట్లో మేము కొత్తగా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం. అందులో ఒక్క మిషన్ మీద వచ్చే ప్రొడక్ట్స్ తోటి మనం బయట బిజినెస్ చేయలేక మేము చాలా లాస్ అయిపోయినామని చెప్పేసి వాళ్ళు ఆ మిషన్లు కూడా ఏం చేసుకోవాలని అర్థం కాక ఇప్పటికీ చాలామంది ఓఎల్ఎక్స్లలో పెట్టుకోరు. దాని తర్వాత మళ్ళీ స్క్రాప్లో పడేసుకున్నారు.
అట్లా పడేసుకొని చాలా వరకు నష్టపోయినరు. కానీ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకు అరే దీంట్లో ఇంత మోసం జరుగుతుంది అనే విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ తెలియజేసే ప్రయత్నం చేయాలన్న ఆలోచనతోటి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఓకే. సో ఎవరైతే పర్చేస్ చేశారో, మోసపోయారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు. అంటే ఇలా మోసపోయామని చెప్పి. మెయిన్‌గా ఒక మెషిన్ కొన్నారు. మెషిన్ కొన్న తర్వాత ఇంత లాభం వస్తుందని అక్కడున్న వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ ఏదో చెప్పి మెషిన్‌ని సేల్ చేసేసుకున్నారు. ఆ కొన్న వాళ్ళు మీకొచ్చి చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటి? అసలు ఆ మెషిన్ కొన్న తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? సమస్యలేంటి మెయిన్‌గా? వాళ్ళకు ఇదే వాళ్ళు ఊహించుకుంటున్నది ఒకటి. ప్లేటుకు మనకు ఒక 10 పైసలు లాభం వస్తే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చిన్న చిన్న ఐటమ్స్లలో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక 2-3 NP మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళు ఏదైతే గెస్ చేసుకున్నారో గెస్ చేసుకున్న దానికంటే ఇక్కడ ప్రాఫిట్స్ ఇన్కమ్స్ అనేటివి తగ్గేసరికి అక్కడ వాళ్ళకు దాంట్లో నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వెళ్ళక వాళ్ళు మిషనరీది అమ్మేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అది దీంట్లో ఇంకా అవగాహన లేని పనులు ఏం జరుగుతున్నాయంటే వీళ్ళు మిషనరీస్ అమ్ముతుర్రు కాదు, బయటి ప్రాంతాల నుంచి కూడా మిషనరీస్ వాళ్ళు ఏదో మేము బై బ్యాగ్ తీసుకుంటాము, అగ్రిమెంట్ చేస్తాము, కోర్ట్ అగ్రిమెంట్ తోటి బై బ్యాగ్లో మేము మిషనరీ మీకు మేము మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, మిషనరీ మీరు మా దగ్గర కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తుర్రు. మళ్ళీ వీళ్ళు మెటీరియల్ తయారు చేసి పంపించిన తర్వాత మీరు పంపించిన మెటీరియల్ డ్యామేజ్ ఉన్నది కాబట్టి మేము దీనికి ఏం పేమెంట్ చేయలేమని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అట్లా కూడా వాళ్ళు మోసాలు చేస్తారు అన్నట్టు. ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయన్న విషయాలు కూడా బయటికి రావటం లేదు. అది ఇప్పుడు మనకు ఇంకా దీంట్లో ఇంకా రకరకాలుగా ఎట్లా జరుగుతుందంటే కొన్ని ఏరియాలో కొన్ని రకాల ప్లేట్లు సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. మనము తయారయ్యే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి మిషనరీ అది వేరే మోడల్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఏరియాలలో మనకు ఏదైతే బఫే ప్లేట్ నడుస్తుందో ఈ ప్లేట్స్ తయారు చేసుకోవడానికి మిషనరీ వేరే మోడల్ ఉంటుంది. వీళ్ళు పేపర్లలో యాడ్స్ చూసి ఏదో వాళ్ళు బై బ్యాక్ అంటుర్రు, మనకు లాభాలు బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు మిషనరీ తీసుకొచ్చుకుంటారు. ఆ మిషనరీ దాంట్లో తయారయ్యే ప్రొడక్ట్స్ ఇక్కడ సేల్ అవ్వటం లేదు. వాడు బై బ్యాక్ అగ్రిమెంట్ మీద వాడు మనకు మెటీరియల్ పంపిస్తుండు, మళ్ళీ మన మెటీరియల్ తయారు చేసి వాడికి పంపించేస్తే వాడు తీసుకోవటం లేదు. మనం మంచిగా ప్యాక్ చేసి మనం ట్రాన్స్పోర్ట్లో వేసినాక కూడా వాడు ఆ బాక్స్ని డ్యామేజ్ చేస్తుండు. కావాలంటే వీడియో తీసి పంపిస్తుండు, నువ్వు పంపించిందంతా డ్యామేజ్ అయిపోయింది, ఇది మేము మాకు అక్కర రాకుండా అయిపోయింది, ఇది మేము రిటర్న్ పంపించేస్తాం, లేదనంటే ఇక్కడే మేము స్క్రాప్ చేసేస్తాం దీన్ని అని చెప్పేసి వాళ్ళు జనాలని మోసం చేస్తారు. వీళ్ళకు 2-3 సార్లు తెచ్చుకోవడము, మళ్ళీ పంపించడము, మళ్ళీ అదోసారి నష్టపోయినాం, సరే మళ్ళీసారి తెచ్చుకోవడము, ఇట్లా 2-3 సార్లు జరిగిన తర్వాత ఇక వాళ్ళకు మిషన్ మీదనే విరక్తి కలిగి మళ్ళీ దాన్ని 1,50,000, 2 లక్షలు పెట్టి కొన్న మిషన్ని స్క్రాప్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. అంటే ఒక మిషన్ని 1,50,000 పెట్టి కొంటున్నారు వాళ్ళు. కొన్న తర్వాత కొన్ని రోజులకే అది మిషన్ వర్క్ అయితే అవ్వట్లేదు, వర్క్ అవ్వటం లేదు. అందులో ఆ దాంట్లో తయారైన మెటీరియల్ ఏమో ఇక్కడ అమ్ముడు పోదు, మళ్ళీ అక్కడికి వాళ్ళ మనం రిటర్న్ పంపిస్తే వాడు బై బ్యాక్ అని చెప్పేసి అగ్రిమెంట్ మీద మనకు మిషన్ ఇస్తాడు కదా, మనం అక్కడికి పంపించిన తర్వాత వాడు అది మీరు డ్యామేజ్ ఐటెం పంపించారు, మీరు కరెక్ట్ క్వాలిటీలో తయారు చేయలేదని చెప్పేసి వాడు రిజెక్ట్ చేసేసి వాడు మనకు ఏం డబ్బులు ఇవ్వకుండా చేస్తుండు వాడు. అట్లా ఉన్నది. ఇట్లాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అవి కరెక్టే సార్, మోసాలు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. అంటే ఎవరైతే ఆ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు మీకు చెప్పడం జరిగింది, మీరు ఇంకా ఒక నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఈ బిజినెస్ చేయొచ్చు అంటారా, లేదంటే ఒకవేళ మంచి బిజినెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటారా? ఇప్పుడు ఈ బిజినెస్ అనేది చేయాలంటే ఫస్ట్ మీకు ఒక సరైన అవగాహన కల్పించే వ్యక్తి కావాలి. మీకు సరైన అవగాహన కల్పించే వ్యక్తి కనుక మీకు పరిచయం అయింది అనుకోండి, అతని గైడెన్స్ ద్వారా మీరు ముందుకెళ్తే మీరు ప్రాఫిట్లలోకి పోతారు. మీరు ఏది తెలియకుండా డైరెక్ట్ మిషనరీ పర్చేస్ వాళ్ళని ఏది మీరు తెలుసుకోకుండా మీరు మార్కెట్లోకి దిగిన తర్వాత అనవసరంగా మీరు నష్టాల పాలవుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా మీడియేటర్ల మాదిరిగా మారి వాళ్ళకు తప్పుడు సలహాలు ఇస్తారు. కాబట్టి మీరు అన్ని విధాలుగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఫీల్డ్లోకి దిగితే బెస్ట్. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా మిషనరీ పర్చేజ్ చేస్తారు. వీళ్ళు సిటీ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి గ్రామాలలో పంపిస్తారు. ఆ గ్రామాల నుంచి మళ్ళీ వాడు మెటీరియల్ తీసుకొచ్చేసి మళ్ళీ సిటీలో అమ్ముకోవాలి. వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ అంతా ఈ ట్రావెలింగ్లోనే వెళ్ళిపోతుంది. ఇట్లా ఖర్చులు ఉంటున్నాయి అన్న సంగతి ఎవరు చెప్పరు.
ఇప్పుడు వాడు మిషనరీ సేల్ చేసేవాళ్ళు మీడియేటర్ ఎవరు ఉన్నా కానీ సరే మీరు చెప్తారు, అరే ఇప్పుడు మెటీరియల్ రేట్ ఏమున్నది మీరు కనుక్కోండి, మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ₹1 ఉందనుకోండి, దీన్ని మీరు ప్లేట్ తయారు చేసిన తర్వాత మీకు మార్కెట్లో ఏం రేట్ అమ్ముతారో కనుక్కో అంటాడు. అది మీకు ₹1.50 ఏదో ఉంటుంది. ఉండేసరికి ఏమైందంటే అబ్బో 50 పైసలు 60 పైసలు ప్రాఫిట్ వస్తుంది, మనకు ఒక 10 పైసలు మన ఖర్చులు పోయినా కానీ సరే ఒక 50 పైసలు అయితే మిగులుతుంది. మీరు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగానే మనకు నెలకు ఒక 30,000 40,000 దాకా మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు ఉంది అని ఆ మాయలో వీళ్ళు ధన్మని పోతురు, అప్పులు తీసుకొస్తారు, మిషనరీ కొంటారు. దాని తర్వాత ఆ మిషనరీని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాలి, విలేజ్లలోకి తీసుకెళ్ళాలి, విలేజ్ల నుంచి మళ్ళీ సిటీకి తీసుకురావాలి, సిటీకి తీసుకొచ్చిన తర్వాత హోల్సేలర్కి ఇవ్వాలి, హోల్సేలర్ మళ్ళీ రిటైలర్కి ఇవ్వాలి, రిటైలర్ తీసుకొచ్చేసి మళ్ళీ కస్టమర్కి ఇవ్వాలి. వీటిలల్లో ఇవన్నీ మన అందరి కమిషన్లు అన్నీ చూసుకునేసరికి ఈ మ్యానుఫ్యాక్చర్ చేసిన అతనికి 5 పైసలు 6 పైసల కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉండటం లేదు. అది అప్పుడు అతనికి అర్థమవుతుంది, అరే ఇవన్నీ ఇన్ని ఖర్చులన్నీ నేను క్యాల్కులేషన్ చేసుకోక నేను మోసపోయినా కదా అని చెప్పేసి అప్పుడు వాడికి ఆ మిషన్ ఏం చేసుకోవాలని కూడా అర్థమవుతలేదు. తెచ్చుకున్న మిషన్ని ఎక్కడ అమ్మాలి, సేల్ చేసిన తన కొనడు, బయట ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాదు. అట్లనే వాళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని స్క్రాప్ చేసేస్తారు. అయితే ఇప్పుడు మేము ఇట్లాంటి వాళ్ళ కోసము ఒక మంచి సదుద్దేశంతో మేము ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. మిషనరీ తీసుకొని నడపలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సరే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఆ మిషనరీ మనం ఏ రేటుకి అమ్ముకోవచ్చు, ఇంకెవరైనా కొనుక్కోవాల్సిన వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు కదా, మేము మిషన్ని మళ్ళీ వాళ్ళకు అమ్మేసి మీకు మంచి బెస్ట్ ప్రైస్ వచ్చేటట్టు చేసి వీళ్ళు ఇట్లా ఎక్కువ నష్టపోకుండా కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళకు కూడా మీకు 5-6 పైసల కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉండదని చెప్పేసి టోటల్ క్యాల్కులేషన్ చేసి ట్రాన్స్పరెంట్గా బిజినెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు నచ్చితేనే ఫీల్డ్లో దిగండి, లేకపోతే లేదు అని చెప్పేసి జనాలు అనేది ఎక్కువ మోసపోకుండా వాళ్ళని కాపాడడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ చేయారా, మిషన్స్ ఇలా వర్క్ అవ్వట్లేదు అని మీ దగ్గర సేల్ చేయడం కానీ అలా లాభం పొందిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు నాది ఏదైతే బిజినెస్ నడుస్తుందో ఆ సర్కిల్ వరకు మాత్రం నేను చాలామందికి హెల్ప్ చేసినానండి. నష్టపోయే వాళ్ళని నష్టపోకుండా కాపాడినా, కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకు కూడా మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసేది. వాళ్ళు ఇంకా కూడా లేదండి మీరు ఇంతమంది మిషన్లు నడిపిస్తుర్రు, మేము నడిపిస్తే మాకు ఎందుకు ప్రాఫిట్ రాదు అని అంటారు. మీకు కావాలంటే ఒక మిషన్ని రెంట్కి తీసుకో, ఒక 1 మంత్ నడుపుకో, ప్రాఫిట్ వచ్చిందా కొత్త మిషన్ పర్చేజ్ చేసుకో, నీకు ప్రాఫిట్ వస్తలేదు మళ్ళీ అతనికి ఒక నెల రెంట్ కట్టేసి ఇచ్చేసి తక్కువ నష్టాలల్లో నువ్వు ఈజీగా బయటపడిపోవచ్చు. ఇప్పుడు మీరు కొత్త మిషన్ ఒక ₹1,00,000 పెట్టి కొన్నారనుకోండి, మళ్ళీ అది మీరు సెకండ్లో అమ్ముకున్నా కానీ మీకు 60,000 వస్తుంది, స్క్రాప్లో అమ్ముకుంటే మీకు ఒక 30,000 వస్తుంది. మీరు ఇంత ఘనంగా నష్టపోవాల్సిన అవసరం లేకుండా మీరు నష్టాల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం అనేది మేము చేయాలని చాలామందికి మేము ఒక ఇట్లా డబ్బు వేస్ట్ కాకుండా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయడానికి మాత్రమే నేను ముందుకు వస్తున్నా. మీ దగ్గర ఆల్రెడీ మిషనరీ రన్నింగ్లో ఉన్నా, నడపలేకుని పరిస్థితులలో ఉన్నా కానీ సరే మమ్మల్ని కన్సల్ట్ చేస్తే దానికి ఇంకేమైనా సలహాలు ఇచ్చేసి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావచ్చా, ఒకవేళ లేదు అని అంటే మంచి బెస్ట్ ప్రైస్లో ఇంకొకరికైనా అమ్మేయచ్చా అనే దాని గురించి మేము క్లియర్గా మీకు మంచి గైడెన్స్ ఇస్తాం. ఓకే. అయితే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మిషనరీ వర్క్ అవ్వకపోతే మీ దగ్గర సేల్ చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు చాలామంది ఇష్యూస్ మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు కదా, మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంటి, ఆ మిషనరీ ఎందుకు అలా వర్కౌట్ అవ్వకుండా ఉంది, అంటే లాభాలను పక్కన పెడితే ఎక్విప్మెంట్లో టెక్నాలజీ వైజ్ ఏదైతే ఫాల్ట్స్ జరుగుతున్నాయి అసలు మిషనరీలో? ఇప్పుడు మిషనరీ అంటే దాంట్లో హీటర్స్ అనేటివి వస్తాయి, దాని తర్వాత ఇంకోటి హైడ్రాలిక్ అనేది వస్తుంటుంది, హైడ్రాలిక్ పంపింగ్ అనేది వస్తుంటుంది. అయితే వీటిలలో ఏంటంటే ఏ మైనర్ రిపేరింగ్ అయినా కానీ సరే సిటీ నుంచి మెకానిక్ వెళ్ళాలి. అక్కడ మనకు డిస్టిక్లలో కానీ మనకు మామూలుగా మండలాలలో కానీ అక్కడ మెకానిక్స్ అనేటివి లేకపోయేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వాళ్ళు మెకానిక్లను పిలిపించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మెకానిక్లను పిలిపించుకున్నప్పుడు వాళ్ళకు ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను ప్లస్ మళ్ళీ వాళ్ళ ఛార్జెస్ ఇవన్నీ ఇచ్చుళ్ళల్లో నెలకు దాదాపుగా 5-10 వేల వరకు మెకానిక్లకే వెళ్ళిపోతుంది. దాంట్లో పోయిన ఫెయిల్యూర్ హీటర్లకే అనుకోండి,
హైడ్రాలిక్ పైపులకు అనుకోండి, వచ్చిన మెకానిక్, ఇవన్నిటి చూస్తే నెలకు 10,000 దాకా దాని మెయింటెనెన్సే వస్తుంది. అట్లా మిషనరీ ఫెయిల్ అవుతుంది అది. అదే ఇప్పుడు సిటీలో ఉందనుకోండి, టెక్నీషియన్ దగ్గరనే ఉంటాడు, వాడు మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, వస్తాడు ఏదో మినిమం ఛార్జ్ తీసుకుంటాడు, ఆ పార్ట్ ఏందో చేంజ్ చేస్తాడు, వెళ్ళిపోతుంది. ఇక్కడ 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 ఈ వాతావరణానికి ఈ మిషన్లు ఇక్కడ మాత్రమే సెట్ అవుతాయి, లేదంటే కొంచెం జర పెద్ద పెద్ద సిటీలలో మాత్రమే సెట్ అవుతుంది. కానీ చాలామంది తెలియక మాకు ఓన్ హౌస్ కదా, మాకు రెంట్ కట్టే పని ఉండదు కదా, మా ఇంట్లోనే పెట్టుకుంటే మాకు రెంట్ అన్నా కలిసి వస్తుంది, మా పిల్లలు ఇంత ప్యాకింగ్ చేస్తారు, నా మిస్సెస్ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ ప్లేట్లు కొడుతుంటుంది కదా అన్న ఆలోచనలలో వీళ్ళు మిషన్లు తీసుకుపోయి ఊర్లలో పెట్టుకొని చాలామంది ఫెయిల్ అవుతారు. ఆ ట్రాన్స్పోర్టేషన్కే మీరు ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్కే మీకు చాలా ఖర్చు అవుతుంది. అది అక్కడ వాళ్ళు చాలా వరకు నష్టపోతారు. అండ్ ఇంతకుముందు మీరు ఒక పాయింట్ చెప్పారు లక్ష్మణ్ గారు, ఈ పేపర్ ప్లేట్స్ విషయంలో కూడా కొంత మోసం జరుగుతోంది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అయితే బయటికి రావట్లేదు అన్నారు. మనం తినే ఆ పేపర్ ప్లేట్లో రైస్ తిన్నా కూడా మనకి ఒక రకంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. అంటే మెయిన్గా మీరు గుర్తించింది ఏంటి అసలు, అంత అంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది మనకు మెటలైజ్డ్ పాలిస్టర్ అనేది అది ఫుడ్ గ్రేడెడ్. మనము ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసినా కానీ సరే లోపల మీకు పాలిస్టరు మెటలైజ్డ్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మీరు చాక్లెట్లు ఓపెన్ చేసినా కానీ సరే ఏదైనా కానీ సరే ఫుడ్ ఐటెం పార్సల్ చేయాలని అంటే పైనంగా మీకు సిల్వర్ కోటెడ్ ఉన్నటువంటిది మెటలైజ్డ్ పాలిస్టర్ మాత్రమే వాడతారు దానికి. అట్లా కాకుండా దీంట్లో వేరే స్టాంపింగ్ ఐటమ్స్ వస్తుంటాయి, శారీ గోల్డ్, ఫ్లవర్ డీలర్స్ డిజైన్స్ అవి వస్తుంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫిలింని శారీ మీద ప్రింటింగ్ కోసం వాడతారు. వాడిన తర్వాత మళ్ళీ వచ్చిన రీళ్ళు ఉంటాయి కదా, ఆ రీళ్ళతోటి మళ్ళీ ప్లేట్లు తయారు చేస్తుంటారు. ప్లేట్లు తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి వేసిన ఏదైతే మనకు డిజైను, ఈ పౌడర్ కోటింగ్ ఇవైతే ఏది ఉన్నాయో అది ఆల్రెడీ వేరే దానికి స్టిక్ అయ్యే సిచ్యువేషన్లోనే ఉంటుంది. అది పర్మనెంట్గా దానికి అతుక్కొని ఉండదు. అది పైనంగా హీటింగ్ అనేది దానికి తగిలినప్పుడు అది మళ్ళీ దానికి ఉన్న కలర్ వచ్చేసి కింద శారీకి అంటుకోవాలి. శారీకే కానివ్వండి, మనకి ఏదన్నా లిక్కర్ బాటిల్స్లో కానివ్వండి, గోల్డ్ కలర్లో లెటర్స్కి ఇట్లా వస్తుంటాయి కదా, ఆ లెటర్స్కు ఆ గోల్డ్ కలర్ రావాలంటే ఈ ఫిలిం వాడుతుంటారు. ఒకసారి ఆ ఫిలిం దానికి వాడిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళు దీనికి వాడుతున్నారు. దాంట్లో ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పౌడర్ అనేది అక్కడి నుంచి లీక్ అయ్యి మనకు ఫుడ్లో కలిసి మనకు ఆరోగ్యం ఖరాబ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. విన్నారా ఇలా దీనివల్లే కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయని విన్నారా? చాలా ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్పలేదు. అంటే మనం తినే ఎవరు చెప్పలేదని అంటే ఇప్పుడు అతని హెల్త్ అనేది మేజర్గా ఖాళీ మనకు పార్ట్స్ డ్యామేజ్ చేయకపోయినా కానీ సరే అతను హెల్త్గా యాక్టివ్గా ఉండడు. అది మేరీ అట్లా క్యాన్సర్ అట్లా పెద్ద పెద్ద బీమార్లు కాకపోయినా కానీ సరే అతను హెల్త్ పరంగా మాత్రం యాక్టివ్గా ఉండడు. అది దాంట్లో ఏంటంటే ఎక్కువ హీట్ తగిలిందంటే అది వెళ్ళిపోతుంది. అదే మీకు ఇది మెటలైజ్డ్ పాలిస్టర్ చూడండి, ఎంత హీట్ వేసినా కానీ సరే, ఇప్పుడు మనం హోటల్లో నుంచి పార్సల్ తీసుకొచ్చుకుంటాం సాంబార్ కానీ ఇవి కానీ, దాంట్లో ఎంత హీట్ వేసినా కానీ సరే దాంట్లోకి వెళ్ళి కలర్ పోదు. ఇది ఏమైనా కానీ సరే ఒక కార్డ్బోర్డు మీద ప్రింటింగ్ చేస్తేనే మనకు కలర్ వెళ్ళిపోయిందంటే ఇది కరెక్ట్గా దానికోసం ఈ ఫుడ్ గ్రేడెడ్ దానికి వాడాల్సిన పేపర్ కాదు అది. అట్లాంటి పేపర్ కూడా తీసుకొచ్చి పేపర్ ప్లేట్లలో వాడడం వల్ల ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్ ఇక్కడ ఉందనుకోండి సార్, ఒక 4 రకాల డిజైన్కి సంబంధించిన పేపర్ ప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరంటే దాని గురించి ఒక అవగాహన ఉంది, మాలాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. మామూలుగా నార్మల్గా భోజనం చేసే ప్లేట్ అని అనుకుంటాం. అందులో క్వాలిటీ గల ప్రొడక్ట్ ఏది, క్వాలిటీ లేని ప్రొడక్ట్ అని మాకు ఎలా తెలుస్తుంది? మా వెబ్సైట్ చూస్తే మా వెబ్సైట్లో ఉంటుందండి. మా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకుంటే దాంట్లో మీకు క్వాలిటీ ఐటెం ఏంటిది, క్వాలిటీ లేని ఐటెం ఏంటిది, మీరు ఏ ఐటమ్స్ మనం ఎక్కువ యూజ్ చేయవచ్చు. ఇప్పుడు కొన్నిట్లలో ఏంటంటే ఇప్పుడు ఈ ప్రింటింగ్ ఐటమ్స్ కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. మళ్ళీ మామూలుగా పాత జమానాలో ఏదైతే మోదుగాకులని వస్తుంటే చూడండి, అది ఖేలాపత్తా అంటారు దాన్ని. ఈ మోదుగాకుని దాని కిందంగా మళ్ళీ కార్డ్బోర్డు పెట్టేసి అది ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారు. అండ్ ఇప్పుడు కూడా చాలా వరకు వెడ్డింగ్స్ చూస్తే అరిటాకులు కూడా వాడుతున్నారు. అంటే ఒకప్పుడు భోజనాలు అంటే అరిటాకుల్లో భోజనం చేసేవారు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్స్లో కూడా మళ్ళీ అరిటాకులతోనే భోజనాలు పెడుతున్నారు. దాన్నే సాంప్రదాయంగా ఫీల్ అవుతున్నారు, ప్రెస్టీజియస్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నారు, దానిలో క్వాలిటీ కూడా ఉన్నది. మోదుగాకులో మనకు వేడి అనేది తగిలినప్పుడు దాంట్లో ఆకులోంచి ఏదన్నా మనకు ఏదన్నా
రసం మాదిరి ఏదైనా వచ్చినా కానీ సరే అది మన గుడ్ హెల్త్, అది ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిది. అది ఓకే దానికోసం అని చెప్పేసి అప్పుడు ఆ ఆకులల్లో తినాలని చెప్పేసి వాళ్ళు వెనకటి జమానాల నుంచి పాతకాలం నుంచి కూడా అది వస్తున్నది. అది కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత రేటు పెట్టలేక ఈ తక్కువ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది మోదుగాకు అన్నది చూడండి, మీకు దాంట్లో సగం అన్నం పడేసిన తర్వాత బయట ఏమైనా ఆవులు తిన్నా కానీ సరే ఏం కాదు, కడుపులోకి పోయిన తర్వాత మొత్తం డైజెషన్ అయిపోతుంది. అదే ఈ ప్లాస్టిక్ కవర్ వాడిరు అనుకోండి, అది మీకు ఖాళీ అది ఆవులో కూడా మొత్తం కడుపులనే మొత్తం జామ్ అయిపోయి అది ఆవులు కూడా చచ్చిపోతున్నాయి. ఆవులు కానీ బర్రెలు కానీ ఏది తింటే అది ఆ జంతువు అట్లా కూడా చనిపోతున్నాయి అవి. కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం చేంజ్ కావాలి. ఈ చేంజెస్ మాత్రం చాలా లేట్ అవుతుంది. కానీ ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఈ మిషనరీ కొని ఈ ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళు, ఈ ఫీల్డ్లో ఉండి నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని సేవ్ చేయాలన్న ఆలోచన మాకు బాగా మైండ్లో పట్టుకొని వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే సో ఇప్పుడు మన వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ కావచ్చు, ఫైనల్గా ఈ మిషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే పేపర్ ప్లేట్స్కి సంబంధించి సజెషన్స్ అంటే ఏం చెప్తారు? సజెషన్ అంటే మీరు కరెక్ట్ సలహా ఇచ్చే వ్యక్తిని పట్టుకున్నారు అనుకోండి, మీరు ముందుకెళ్తారు. కానీ మీకు ఎటువంటి అవగాహన లేకుండా, మీకు ఒక గైడెన్స్ చేసేటోళ్ళు లేకుండా మీరు ముందుకు వెళ్ళినప్పుడు చాలా నష్టపోతారు. ఇప్పుడు నేను చెప్పేదంతా ఒకటే, మా వెబ్సైట్లోనైనా మీరు చూడవచ్చు, లేదంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్కైనా కానీ సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. కాంటాక్ట్ చేసిన తర్వాత మీకు మంచిగా గైడెన్స్ ఇస్తాం. మళ్ళీ మీరు నష్టపోవాల్సిన పరిస్థితి రాదు. మీకు ఆల్రెడీ కామెంట్స్లలో తెలిసిపోతుంటుంది. ఎందుకంటే అరే మీరు మన వీడియో కింద మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఓకే కాల్ చేసి కనుక్కుంటారు. వెబ్సైట్ నేమ్ మెన్షన్ చేశారు కదా, వెబ్సైట్ కూడా శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ అనే ఉంటుందా, లేదా నేమ్ ఏమైనా చేంజ్ అయ్యిందా? శ్రీ ఎంటర్ప్రైజెస్ అనేది రాదు, ఎంట్ శ్రీ కనకదుర్గ ఎంట్.com అని చెప్పేసి వస్తుంది. వెబ్సైట్ లో చూసుకోవచ్చు. దాంట్లో మీరు చూస్తే వచ్చేస్తుంది. దాంట్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అది వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది, దానికి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఏ ద్వారానైనా కానీ సరే మీరు నేను ఇంకో కొన్ని వీడియోలు కూడా చేసి పెట్టేది ఉన్నాయి. ఇంకా వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్లో చేసి పెట్టేస్తే మీరు దాన్ని మీరు ఫాలో అయితే బెస్ట్. ఒకవేళ లేదు మాతోటి ఏమైనా డైరెక్ట్ కన్సల్ట్ చేసి మాట్లాడాలనుకుంటే మీరు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు. కలిస్తే మేము కరెక్ట్ గైడెన్స్ ఇస్తాం. మీరు దగ్గర మిషన్లు ఉన్నా, మీరు మిషన్లు కొనాలనుకున్నా, ఉన్న మిషన్లని మీరు ఏమైనా సేల్ చేయాలనుకున్నా కానీ సరే మీకు ఒక కరెక్ట్ రూట్ అనేది మేము చూపించగలుగుతాం. కాబట్టి మీరు ఇప్పటికే నష్టపోయి ఉన్నారో లేరో అది మీకు చాలామంది మీరు కామెంట్లలో చెప్తూనే ఉంటారు. చాలా వరకు 95% మాత్రం నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. దీంట్లో సక్సెస్ఫుల్గా చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే సెటిల్ అయి ఉన్నారు తప్పిస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం 99% మొత్తం అలా కొత్తగా వెళ్ళిపోతూనే ఉన్నారు. కాబట్టి మీరు కొత్తోళ్ళు ఈ ఊబిలో పడకుండా ఉండాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం. అట్లనే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తామని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి.